స్థాయిలో మొదటి సినిమాను కేవలం 40 లక్షలతో తీసి కోట్లకు కోట్లు వసూలు చేసిన చిత్రంగా ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా చిత్రంతో తేజ సంచలనం సృష్టించాడు. రామోజీరావు రాజశేఖర్ హీరోగా కోట్లాది రూపాయల బడ్జెట్ ని ఖర్చు పెట్టి మెకానిక్ మావయ్య చిత్రం తీస్తుండగా రామోజీరావు సినిమాలను షూటింగ్లను ఉషా కిరణ్ బ్యానర్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూసే వ్యక్తితో ఓ చిత్రానికి ఇంత బడ్జెట్ అవసరమా అని ప్రశ్నించాడు. దాంతో ఆ వ్యక్తి తేజ అన్న మాటలను రామోజీరావు చెవిన వేశాడు. వెంటనే రామోజీరావు తేజను ఆఫీస్కి పిలిపించుకుని ఏంటి అలా అన్నావు, నీవైతే ఎలా తీస్తావు అని ప్రశ్నించాడు. మీ రామోజీ ఫిల్మ్ సిటీలోనే మొత్తం షూటింగ్ జరిపి కేవలం 50 లక్షల్లోపు బడ్జెట్తో సినిమా తీసి హిట్ కొడతానని తేజ రామోజీరావుకు ఛాలెంజ్ చేశాడు. అలా ఉదయ్ కిరణ్తో చిత్రం ప్రారంభమైంది. అనుకున్న 50 లక్షల బడ్జెట్ కంటే 10 లక్షల తక్కువలోనే ఈ చిత్రాన్ని తేజ తీసి చూపాడు. ఇక ఈ చిత్రం సాధించిన విజయం సామాన్యమైంది కాదు. ఏకంగా తెలుగులో టీనేజ్ లవ్ స్టోరీలకు లో బడ్జెట్ చిత్రాలకు అది తెరతీసింది. కోట్లాది రూపాయలను నిర్మాత రామోజీరావుకు సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఆయన ఉదయ్ కిరణ్ తోనే తీసిన రెండో చిత్రం నువ్వు నేను చిత్రం కూడా లో బడ్జెట్ లో రూపొంది ఏకంగా ఆ ఏడాది అత్యధిక వసూలును సాధించిన టాప్ గ్రాసర్ చిత్రంగా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ఈ చిత్రం 6 అవార్డులను కూడా కైవసం చేసుకుంది. అలాగే నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ జయం తీశాడు. నితిన్ వంటి అమాయకమైన టీనేజ్ యువకుడిని పరిచయం చేస్తూ సదాని హీరోయిన్ గా తీసుకుని హీరోగా మొదటి చిత్రం తొలి వలుపుతో ఫెయిల్ అయిన గోపీచంద్ ని పవర్ఫుల్ విలన్ గా పరిచయం చేస్తూ తీసిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఆ తర్వాత ఆయన మహేష్ బాబు, రాజేశ్వరి, రక్షితలతో తల్లి కొడుకుల రివెంజ్ డ్రామాగా నిజం తీశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా మహేష్ బాబు నటనకు ఉత్తమ నటుడి అవార్డుతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇక అంతకుముందు తీసిన ఫ్యామిలీ సర్కస్ తో పాటు ఆ తర్వాత ఆయనకు పెద్దగా హిట్స్ రాలేదు. నవదీప్ హీరోగా పరిచయం చేస్తూ జై, నితిన్ తో ధైర్యం, ఉదయ్ కిరణ్ తో అవునన్నా కాదన్నా, ఒక విచిత్రం, లక్ష్మీ కళ్యాణం, కేక, నీకు నాకు డాష్ డాష్, 1000 అబద్ధాలు, హోరా హోరీ అని డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం రాజశేఖర్ తో తీయాలని భావించిన అహం చిత్రాన్ని కొద్ది మార్పులతో రానా, సురేష్ బాబుతో కలిసి నేనే రాజు నేనే మంత్రి సినిమా తీస్తున్నాడు. ఇక ఆయన తెలుగులో హిట్ అయిన పలు చిత్రాలను తమిళంలో, హిందీలో కూడా తీశాడు. ఇక ఆయన ధైర్యం చిత్రం షూటింగ్ లో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో గొడవ పడ్డాడు. సుధాకర్ రెడ్డి తనకు తెలియకుండా కొన్ని సీన్స్ ని ఎడిట్ చేశాడని, ఇక ఆయన తన రెమ్యూనరేషన్ ని నిర్మాత సుధాకర్ రెడ్డి తిరిగిచ్చేసి ఆ చిత్రం జయాపజయాలతో తనకు సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించాడు. ఇక ఫిలిం నగర్ లోని దేవస్థానంలో మొదట హనుమంతుని విగ్రహానికి దాత తానేనని, కానీ చిరంజీవి దానిని తన పేరు మీద వేయించుకున్నాడని కూడా వ్యాఖ్యానించి పలు సంచలనాలు సృష్టించాడు. ఆర్టిస్టులను కొట్టడం, టెక్నీషియన్స్ ని మానసికంగా వేధించడం, ఇతర పనుల్లో కూడా ఆయన ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. ఇక ఒక రిక్షావాడి కొడుకుని హీరోని చేసి స్టార్ ని చేసి వారసుల సంగతి చూస్తానని బెదిరింపు ధోరణితో చేసిన ప్రకటన ఆయనకు పలువురు శత్రువులను మిగిల్చింది. ఇక ఆయన తాను చిన్నతనంలో తిండి కోసం లారీ క్లీనర్ గా పనిచేశారని చెప్తాడు. ఆయన తండ్రి జపాన్ రాజధాని టోక్యోలో బిజినెస్ చేసేవాడు. మరి ఆయనకు క్లీనర్ గా పనిచేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు. ఇక ఆ తర్వాత ఏవిఎం స్టూడియోలో సినిమాల మీద పిచ్చితో చెన్నైలో ఉండి లైట్ అసిస్టెంట్ గా, సౌండ్ అసిస్టెంట్ గా పనిచేశాడని మాత్రం నిజమే. నాడు ఆయన ఏవిఎం స్టూడియో ఫ్లోర్లు కూడా కడిగేవాడు. తర్వాత కెమెరా పనితనం మీద మోజుతో కెమెరా డిపార్ట్మెంట్ లోకి ప్రవేశించాడు. రవికాంత్, నాగాచాయ్, డబ్ల్యూబి రావుల వద్ద కెమెరా డిపార్ట్మెంట్ లోకి అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ తర్వాత నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ప్రోగ్రాంలకు ఆయన కెమెరామెన్ గా పనిచేస్తూ డాక్యుమెంటరీలకు కూడా కెమెరామెన్ గా పనిచేశాడు. ఇక ఆయన రామ్ గోపాల్ వర్మ శిష్యునిగా మారాడు. శివ చిత్రంలో ముందుగా వేసిన కేవలం హీరో లేకుండా సైకిల్ చైన్ ని మాత్రమే డిజైన్ చేయించి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారని, వర్మకి తానే ఆ సలహా ఇచ్చారని అంటాడు. ఆయన నైజాం, వైజాగ్ ఏరియాలో పలు చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేసి డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా కూడా పేరు పొందాడు. అదే సమయంలో సమరంతో పాటు కొన్ని చిత్రాలను తానే నిర్మించాడు కూడా. అందుకోసం ఆయన చిత్రం బ్యానర్ ని స్థాపించాడు. బాలీవుడ్ లో రాత్, బాజీ, గులాబ్, సంఘర్ష్, जिस देश में गंगा रहते हैं, क्रोध, कृष्णा, शास्त्रा, रक्षक, मणि, तेरे मेरे सपने, విశ్వ విధాతలతో పాటు క్షణక్షణం, గోవిందా గోవిందా, రంగీలా, ద్రోహి, అంతం, గాయం వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తాడు. ఇక ఆయన ప్రస్తుతం దర్శకునిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా, కెమెరామెన్ గా ఇలా అన్ని విభాగాల్లోనూ ఫేడ్ అవుట్ అయ్యి ఆగస్టు 11న
తెలుగు, తమిళం, ఆ తర్వాత హిందీలో విడుదల కానున్న రానా నేనే రాజు నేనే మంత్రిపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడింది. మరి ఈ చిత్రం ఆయనకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.